ఇది చాయ్ బిస్కెట్ స్టాల్, మా క్లాస్ వాళ్ళదే అన్నమాట. ఇంకా ఇక్కడ వేరే స్టాల్స్ కూడా ఉన్నాయి, కూల్ డ్రింక్ స్టాల్స్ అండ్ కుమార్ ఆంటీ బిర్యానీ స్టాల్ అంట. ఈరోజు బిర్యానీ ఇక్కడ తినాలి, చూద్దాం. జ్యూస్ తాగటానికి వచ్చాం. స్టాల్ మన హనుమంతరావుదే, మన బ్రదర్, అది కూడా హనుమంతరావుదే అంట. ఇది ఇంకో స్టాల్కి వచ్చి ఇక్కడ కూడా ఇంకో బిర్యానీ ఉంది. ఇదేదో బెల్జియం చాక్లెట్ అంట. ఇదా చూదా దీనికి ఏదిరా స్ట్రా 140 ఇచ్చా. ఇది బనానా జ్యూస్, అదేదో బెల్జియం చాక్లెట్, రెండు కలిపి 140. ఏంటది స్ట్రానా? టీమ్ యురేకా, మన టీం చందన, వల్లి, మన సుప్రియ అటు వెళ్ళింది. సో బిర్యానీ సారీ అంటే బిర్యానీ బై 3 get 1 free. మేము ఇప్పుడు ఆఫర్ తీసుకున్నాం, ఇప్పుడు ఎక్స్ట్రా ప్లేట్ ఒకటి తీసుకొని గార్విష్ చేసి నేను ఇక్కడ వైట్ రైస్ బిర్యానీ చికెన్ బిర్యానీ తయారు చేస్తుంది చందన. M. Hasini, first year. అంతేనా? Please report at help desk. Your father is waiting for you here. I repeat, M. Hasini, first year, CST. Please report at help desk. Your father is waiting for you here. Your friends are waiting for you. Secretary sir is calling you అని చెప్పాలి. First year data science. వాయిస్ ఓవర్ తర్వాత ఇచ్చుకుంటావు కమ్మాయి. ఇంతసేపు ఇస్తే కష్టమమ్మా. చండాలంగా ఉంది కానీ అప్పుడు అంతా చెప్పింది. డబ్బులు పెట్టుకున్నది సార్. ఆఫర్ ఆఫర్ కదా, స్పెల్లింగ్ చూడండి. తర్వాత ఇచ్చుకోను వాయిస్ ఓవర్. ఏమైంది? మనం ఇప్పుడు విఆర్ గేమింగ్ దగ్గరకు వచ్చాం. సుప్రియ ఇప్పుడు రైడ్ చేయబోతుంది అనమాట. సో అలా ఊగిపోయింది సుప్రియ కూడా. సుప్రియ వెళ్ళే ముందు బీ స్ట్రాంగ్, బీ కాన్ఫిడెంట్. సాంప్రదాయిని సుప్పిని సుఖపూసని ఎలా అనిపించింది? అసలు ఎక్కడికి వెళ్ళావు? కొన్ని చోట్ల
4th ఇయర్ కావచ్చు, లేదా ఫస్ట్ ఇయర్లో ఉన్న వాళ్ళు కావచ్చు, ఈ 3 ఇయర్ ఫస్ట్ ఇయర్ వాళ్ళు 3 ఇయర్స్ ట్రావెల్ కావచ్చు, 4th ఇయర్ వాళ్ళు బయటకు వెళ్ళి ఎక్కడ ఏ దేశం వెళ్ళినా సరే మన కాలేజీ, మన సార్లు, మన ఇంట్లో వాళ్ళు, మన అమ్మా నాన్నలతో పాటు వీళ్ళు కూడా మనల్ని మా గురించి వర్క్ చేశారనేది గుర్తుపెట్టుకొని ఉపాధ్యాయులు కానీ మమ్మల్ని కానీ అందరినీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే అందరూ ఇక్కడ ఈరోజు కొంచెం లేట్ నడుస్తూ ఉంది మన ప్రోగ్రాము. డెఫినెట్గా పేరెంట్స్ అందరికీ మెసేజ్ పంపిస్తాము. ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాత కూడా డిసిప్లైన్గా చక్కగా మనం అక్కడ ఫుడ్ అందరికీ అరేంజ్ చేయడం జరిగింది. ఒక చక్కటి అంటే మీరు అందరూ కనుక ఎగబడకుండా ఉంటే చాలు, చక్కగా అన్నీ పర్ఫెక్ట్గా అయిపోతాయి. ఒక ట్రెండ్ సెట్టింగ్ బేసిక్లీ క్రియేట్ చేశాం. దీనికి అంతా కారణం ఓవర్ నైట్లో వచ్చింది కాదు, సాధన సాధన సాధన. అలాగే మీరు ఎంత కష్టపడితే అంత గొప్ప స్థాయిలో ఉంటారు. ఇప్పుడు టెక్నాలజీ చూస్తుంటే ఏఐ అవుతారు. అసలు రెవల్యూషన్, అటువంటి టెక్నాలజీస్ వస్తున్నాయి ఫ్యూచర్లో. అటువంటి టెక్నాలజీ అందరికీ మన ముందంజలో ఉండాలి. ప్రతి ఒక్కరు ఎప్పుడు షార్ప్గా ఉండాలి. ఎప్పుడు ఏ ట్రెండ్స్ వస్తున్నాయి. నేను ఇప్పటికీ మ్యూజిక్ని నా పాత పద్ధతిలో ఉండను. పాటకి ఇన్నోవేటివ్గా ఏం చేద్దాం, ఎంత ఆర్గనైజేషన్ ఎలా చేద్దాం, ప్రజెంటేషన్ ఎలా చేద్దాం. ఈరోజు మీకు ప్రజెంట్ చేసే సౌండ్ కూడా లేదు. అసలు ఎక్కడ వినుంటారు ఆ సౌండ్ ఆఫ్ మ్యూజిక్. ఐ ట్రైడ్ దట్ బికాస్ ఆఫ్
మేస్త్రే పేదల పాలికపై నీదే క్లాసులు ఒక్కరు కూడా రాలేదు. రాస్తారా? ఒక పేరు మార్చాలి పట్టుకో. ఒక ఆమె నాకు కొట్టింది మరి. Background work all this. టూ అవర్స్ అయింది ఫ్రెండ్స్, ఇక్కడే ఉండి వాళ్ళు ఇంకా పెట్టట్లేదు. అదే మనం సర్వ్ చేయాలనుకుంటున్న స్పాట్ రెడీ అండ్ ఆలస్యం ఉరుకుతాం అడిగి ఫిల్మ్ ఈసీ ఫ్యాకల్టీ, అక్కడ ఈసీ స్టాల్, ఇక్కడ ఈసీ ఫ్యాకల్టీ, ఇక్కడ ఈసీ స్టూడెంట్స్. హాయ్. డస్ట్బిన్స్, వాటర్, మోల్కోట్ పెట్టారు ఫ్రెండ్స్. ఆడ వాటర్ ఉన్నాయి. బస్సులు చూసారు ఎన్ని ఉన్నాయో. మా కాలేజ్ రిచ్ కాలేజ్. ఓ బార్ నుంచి ఓ మై గాడ్ ఎన్ని బస్సులు ఉన్నాయో నాకు కూడా తెలియదు. ఇప్పుడు తెలిసింది. నిజంగా ఇప్పుడు తినడానికి ఫస్ట్ తినడానికి వెయిట్ చేస్తున్నట్టు. ఎంతో మరి రోహిత్ అరే వండుతున్నారు నేను. పేరు వెజ్ బిర్యానీ అనొచ్చు. కుర్మా అంట ఫ్రెండ్స్ ఏదో పెట్టారు మాకు. బట్ జిలేబీ కొంచెం బాగుంది ఇవాళ ఫ్రెండ్స్ చెప్పారు. బజ్జీ కూడా బాగానే ఉంది, కాకపోతే కొంచెం వెజ్ బిర్యానీ కొంచెం చప్పగా ఉంది ఫ్రెండ్స్. కానీ ఏం చేస్తాం, తినాలి కదా ఫ్రెండ్స్. కుర్మా అయితే కొంచెం ఆ టేస్ట్ చూసి పేరు కూడా మర్చిపోయారు ఫ్రెండ్స్. అలా ఉంది టేస్ట్. ఇప్పుడు కామ్లు తినాలనుకుంటుంది ఫ్రెండ్స్. ఫ్యాంటాస్టిక్. ఫైనల్లీ ఈరోజు డిన్నర్ ఇలా అయిపోతుంది ఫ్రెండ్స్. ఇదే లాస్ట్. ఇవాళకి ఫెస్ట్ కూడా అయిపోయింది. ఇవాళ ఇంటికి వెళ్ళిపోతాం. అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా బీటెక్ నమస్తే, ఫెస్ట్కి కూడా నమస్తే. బాయ్ ఫ్రెండ్స్. ఫైనల్లీ సైనింగ్ ఆఫ్ అనమాట. ఇంకా అయిపోయింది, తినడం కూడా అయిపోయింది. ఆల్రెడీ బస్సులు స్టార్ట్ చేసేసారు. ఇప్పుడు టైం 10:50 అయింది. హాస్టల్కి వెళ్ళే వరకు ఒక 11:30 అవ్వచ్చు.